తెలంగాణలో మరో సమ్మె సైరన్ మోగపోతోంది. ఇప్పటికే పలు రంగాల్లో ఆందోళనలు కొనసాగుతుండగా ఇప్పుడు యాప్ ఆధారిత గిగ్ వర్కర్స్ కూడా బంద్కు సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లుగా డ్రైవర్ల సంఘాలు ప్రకటించాయి. తెలంగాణలో యాప్ ఆధారిత గిగ్ వర్కర్లు సమ్మెబాట పట్టారు. ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్తో పాటు ఇతర యాప్లకు చెందిన డ్రైవర్లు ఈ నెల 22 నుంచి బంద్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వంతో పాటు అగ్రిగేటర్ కంపెనీలను కోరుతున్నారు. హైదరాబాద్లో విడుదల చేసిన వాల్ పోస్టర్ల ద్వారా తమ నిరసనను ప్రకటించిన గిగ్ వర్కర్లు ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రిప్ ఛార్జీలు, కిలోమీటర్ రేట్లు జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఈఎంఐ భారం రోజురోజుకి పెరుగుతోన్నా తమ ఆదాయం మాత్రం తగ్గిపోతోందని అంటున్నారు. ట్రిప్కు కనీస ఛార్జీ పెంచాలని, ప్రతి కిలోమీటర్కు చెల్లించే రేట్లను సవరించాలని, కంపెనీలు విధిస్తున్న అధిక కమిషన్ను తగ్గించాలని, డ్రైవర్లకు సామాజిక భద్రత, ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు కల్పించాలని గిగ్ వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డ్రైవర్లు పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి ప్రధాన నగరాల్లో క్యాబ్లు, బైక్ టాక్సీల సేవలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని గిగ్ వర్కర్ల సంఘాలు సూచించాయి. అయితే తమ సమస్యలపై ప్రభుత్వం, యాప్ కంపెనీలు సానుకూలంగా స్పందిస్తే సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం కూడా ఉందని సంఘాల ప్రతినిధులు తెలిపారు. గిగ్ వర్కర్ల సమ్మె ఎంత మేర విజయవంతమవుతుంది? ప్రభుత్వం, యాప్ కంపెనీలు వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు అందిన వెంటనే మీకు తెలియజేస్తాం.